ఇప్పటి వరకు వలసలే తప్ప చేరికలు లేని తెలుగుదేశం పార్టీలో తెరాస నేతల చేరిక కార్యకర్తలు నేతల్లో నూతన ఉత్సాహం నింపుతోంది. తెరాస అవకాశవాద రాజకీయాలు ప్రజలకు అర్థమవుతాయంటున్న నేతలు తెలంగాణలో సైకిల్ దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అంశంపై 2009 తర్వాత మాట ఎక్కడ తప్పామో చెప్పండని అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ముల్లును ముల్లుతోనే తీయాలనేది నానుడి. తెలంగాణ ప్రాంతంలో తమను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్న తెరాసకు ధీటుగా సమాధానం చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్దమవుతోంది. వలసలతో ఢీలా పడిన కార్యకర్తల్లో చేరికలతో నూతన ఉత్తేజం నింపుతోంది. తెరాస నుంచి బయటకు వచ్చిన దొమ్మాట సాంబయ్య సహా పలువురు కార్యకర్తలను చంద్రబాబు తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ వైఖరితో విసిగిపోయిన నేతలను పార్టీలోకి ఆహ్వానించడమే కాక సముచిత స్థానం కల్పించేలా బాబు పావులు కదుపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే దొమ్మాట సాంబయ్యను వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. 27 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలని బాబు ప్రశ్నించారు. 2009 తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలంగాణ విషయంలో ఎక్కడ మార్పు ఉందో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో చాలా స్పష్టత ఆ రోజు ఇచ్చాము. దానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్పినా ఈ టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రాంతంలో బలమైన క్యాడర్ ఉండే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని ఫేస్ చేసే సత్తా లేకుండా మనల్ని విమర్శిస్తూ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కొంతమంది ముఖ్య నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలుగుదేశంతోనే సాధ్యమని, ఓట్లు నోట్లు సీట్లే ఎజెండాగా పెట్టుకున్న తెరాసతో ఎట్టి పరిస్థితుల్లో రాదని తేల్చి చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే అందరూ అర్థం చేసుకుని టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. సాంబయ్య గారు కాదు, రేపు టీఆర్ఎస్ పార్టీ చాలా మంది వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు అవసరం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం అవసరం. తెలుగుదేశం పార్టీ ద్వారానే తెలంగాణ వస్తుందనే నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ తెలంగాణలో ఆయన ఉద్రేకపూర్వకంగా చేసినటువంటి ప్రసంగాలు విని సుమారు 1000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి విషయంలో ఈనాటి వరకు టీఆర్ఎస్ పార్టీకి ఒక కార్యక్రమం అనేది లేదు. వారి బలిదానాలకు త్యాగాలకు ఏమాత్రం విలువ కట్టని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో ఉంది. తెలంగాణలో కార్యకర్తల బలం కలిగిన అతిపెద్ద పార్టీ తెలుగుదేశాన్ని ధైర్యంగా ఎదుర్కొనలేకే కేసీఆర్ కుటిల రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తెరాస అసలు రంగు త్వరలోనే బయటపడుతుందని స్పష్టం చేశారు.